30లో ఏ ఫైండ్ ద రేషియో in which the line segment a 1 comma minus 5 and b minus 4 comma 5 is divided by the x-axis. x-axis డివైడ్ చేస్తుందంట. అయితే రేషియో కనుక్కోమంటున్నాడు. ఆల్సో ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ డివిజన్. ఆ x-axis మీద ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ పాయింట్ కూడా కనుక్కోండి అని అంటున్నాడు. ఇదిగోండి, దిస్ ఈజ్ ఏబి లైన్ సెగ్మెంట్ 1 comma minus 5 b minus 4 comma 5 ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో తెలియట్లేదు మనకి. దాన్ని మనం m1:m2 అని అనుకుంటాను, లేదా k:1 అని అనుకోవచ్చు రేషియో తెలియనప్పుడు. x-axis మీద డివైడ్ చేస్తుందంట పాయింట్, అంటే x-axis మీద డివైడ్ చేస్తే y-axis ఏమవుతుంది, 0 అయిపోతుంది. x-axis మీద పాయింట్ ఉంటుంది. క్లియర్ మా? గివెన్ 2 points internally divides in point x, 0. సొల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్ అమ్మా. ఈ సమ్ ఒకటి, ఏరియా ఆఫ్ ఏ రాంబస్ అనే సమ్ ఒకటి, అండ్ ప్యారలగ్రామ్ వెర్టిసెస్ ఆర్ ఇన్ ఆర్డర్ అని చెప్పేసి XY వాల్యూస్ కనుక్కోమన్న ఆ సమ్ ఒకటి, అండ్ ట్రైజెక్షన్ సమ్ ఒకటి. ఈ 3. ఇంకొకటి ఏంటంటే ఇంకొక లైన్ సెగ్మెంట్ 4 ఈక్వల్ పార్ట్స్ ని డివైడ్ చేస్తుంది అని అంటాడు. ఆ సమ్ కూడా చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్కి. ఇవి దాటి ఇంకేమి రావమ్మా. మ్యాక్సిమం ట్రైసెక్షన్ సమ్ కానీ, అండ్ AP/AB ఈజ్ ఈక్వల్ టు 2/7 ఇంటూ సంథింగ్ ఆ రేషియోలు డివైడ్ చేస్తుందని అంటాడు, రేషియో ఇవ్వకుండా ఆ సమ్ కానీ. ఇవే ఈ 5 సమ్స్ చూసుకుంటే చాలు, ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఓకే, గివెన్ పాయింట్స్ b minus 4 comma 5. The line segment AB, the line segment AB is divided the x-axis in the ratio m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది. రేషియో మనకు తెలియదు కాబట్టి ఫార్ములా వేసుకోండి, సెక్షన్ ఫార్ములా. ఆ రేషియోలో డివైడ్ చేస్తుందని నేను అనుకుంటాను. లెట్ p of x, y is equal to m1 into x2 plus m2 into x1 by m1 plus m2. Next, m1 into y2 plus m2 into y1 by m1 plus m2. Now substitute all the values in this formula. p of x, 0 అంటే అది x, y అంటే x, 0, y కోఆర్డినేట్ 0 అయిపోతుంది. x-axis మీద పాయింట్ ఉంది అన్నాడు కాబట్టి m1 అంటే m1 కిందే తీసుకోండి, లేదా k:1 అని కూడా రాసుకోవచ్చు. మనం k:1 రేషియో అని కూడా రాసుకోవచ్చు. x2 అంటే హియర్ గివ్ ద పాయింట్స్ x1, y1, x2, y2. x2 అంటే -4 ప్లస్ m2 ఇంటూ x1 అంటే 1 by m1 plus m2. Next, m1 into y2 means 5 plus m2 into y1 minus 5 by m1 plus m2. x, 0 is equal to minus m1 into -4 minus 4m1 plus 1 into m2 by m1 plus m2. m1 into 5m1 plus into minus 5m2 by m1 plus m2. m1 plus m2.
నెక్స్ట్ దిస్ ఈజ్ ది ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఈ వై కోఆర్డినేట్ ని ఈక్వల్ చేయండి. ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ చేయడం వల్ల మనకేం ఉపయోగం లేదు. y coordinate 0 is equal to 5m1 minus 5m2 by m1 plus m2. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ m1 plus m2 దిస్ సైడ్. ఇక డివిజన్ చేసిన అటుపక్క వస్తే మల్టిప్లై 0 ఇంటూ m1 plus m2, అది 0 అయిపోతుంది ఆ వాల్యూ. 0 ఈజ్ ఈక్వల్ టు 5m1 మైనస్ m2. మైనస్ 5m2 ఎవరి పక్క తీసుకురండి. 5m2 is equal to 5m1. దాన్ని m1 by m2 కింద రాయండి. m1 by m2 is equal to m2 యువతల పక్క వస్తుంది డివిజన్, ఈ 5 యువతల పక్క వస్తే డివిజన్. 5 by 5 1 time క్యాన్సిల్ అంటే m1 by m2 is equal to 1 by 1. దీన్ని రేషియోలో రాస్తే m1 is to m2 is equal to 1:1 రేషియో వస్తుంది. మనకు కావాల్సిన పాయింటే కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ద పాయింట్ x,0 ఈజ్ ఈక్వల్ టు m1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 1 plus 1 by 1 plus 1. 5 into 1 minus 5 into 1 by 1 plus 1. x,0 is equal to minus 4 plus 1 by 2. 5 minus 5 by 2. x,0 is equal to minus 3 by 2, 0 by 2. x,0 is equal to minus 3 by 2, 0 by anything 0. Therefore the point x మీద ఉన్న పాయింట్ x,0 is equal to minus 3 by 2, 0. This is the point p of x, y అనే పాయింట్ x మీద ఉంటుంది కాబట్టి y యాక్సిస్ అనేది 0 అయిపోతుంది. x,0 is equal to minus 3 by 2, 0. క్లియర్ మా? నెక్స్ట్ 30లో b. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్, సర్కిల్ యొక్క రేడియస్ 21 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అండ్ ఆర్క్ సబ్స్టెండ్స్ అండ్ యాంగిల్ ఆఫ్ 60 degrees. యాంగిల్ ఎంత అని ఇచ్చాడు? 60 degrees. అట్ ద సెంటర్ దగ్గర 60 degrees. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఆర్క్ అండ్ ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫార్మ్డ్ బై ద ఆర్క్. లెంత్ ఆఫ్ ద ఆర్క్ కనుక్కోవాలి, ఆ ఆర్క్ ద్వారా ఫార్మ్ చేసిన సెక్టర్ ఏరియా కూడా కనుక్కోవాలి. చూద్దాం. ఫస్ట్ డ్రా ద డయాగ్రామ్. దిస్ ఈస్ ద సర్కిల్, సెంటర్ O, రేడియస్ 21 centimeters. This is also radius 21 centimeters. ఇక్కడ ఫార్మ్ అయింది సబ్స్టెండ్ యాంగిల్ హౌ మెనీ 60 degrees. క్లియర్? ఇదిగోండి, ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ కనుక్కోమంటున్నాడు అండ్ ఏరియా ఆఫ్ ద సెక్టర్ టోటల్ ఇదంతా కనుక్కోమంటున్నాడు. ఏరియా ఆఫ్ ద సెక్టర్. ఫస్ట్ యు రైట్ వాట్ హీ గివెన్ హియర్. గివెన్ radius of a circle is equal to 21 centimeters and angle substance at center and right chupone angle and పెట్టుకున్న పర్లేదు. angle theta is equal to 60 degrees. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? the length of the arc. The length of the arc. The length of the arc is equal to formula ఏంటంటే theta by
360 degrees into 2 pi r. ఇది లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా. థీటా అంటే యాంగిల్ 60 by 360 degrees ఇంటూ 2 ఇంటూ పై అంటే 22/7. అక్కడేం మెన్షన్ చేయలేదు కదా, పైన 3.14 కింద కన్సిడర్ యూజ్ చేయనేసి. అలాగేం చెప్పకపోతే యూ టేక్ పై ఈజ్ ఈక్వల్ 22/7 అండ్ ఆర్ రేడియస్ 21. నౌ క్యాన్సిల్ దెమ్. 0 0 6 6 36 క్లియర్. 7 టేబుల్లో 7 3s 7 1s. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1s 3 2s. అగైన్ 2 టేబుల్లో 2 1s. ఇంకా మిగిలింది 1 into 22. 122 is 22 centimeters. లెంత్ ఆఫ్ ద ఆర్క్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ వన్. What is the second area of the sector formed by the arc? Area of the sector formed by the arc. ఈ ఆర్క్తో ఫామ్ అయింది కదమ్మా సెక్టర్, దాని యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. సెక్టార్ ఏరియా ఫార్ములా ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఇజ్ ఈక్వల్ టు సేమ్, ఇది కూడా థీటా బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. అంతే. లెంత్ ఆఫ్ ద ఆర్క్ అయితే 2 pi r. ఏరియా ఆఫ్ ద సెక్టార్ అయితే థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. థీటా అంటే 60 degrees బై 360 ఇంటూ పై మీన్స్ 22/7 ఇంటూ రేడియస్. ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ ఇంటూ రేడియస్ 21 into 21. 2 times వేసుకోవాలి ఆర్ స్క్వేర్ కాబట్టి. 21 into 21. ఓకే. 0 0 6 6 7 టేబుల్లో 7 3s, 3 టేబుల్లో 3 2s, అగైన్ 2 టేబుల్లో 2 11s. ఇట్లా మిగిలినవన్నీ వేసుకోండి. న్యూమరేటర్లోనే మిగిలినవి 11 into 21. మల్టిప్లై చేసి చెప్పండి. 11 into 21. 11 1s 11, ఇంకా 1 ఉంటుంది ఇక్కడ. 11 2s 22, 22 plus 1 23, 231 centimeters square.